హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎక్కడ చూసినా గిబ్లీ ట్రెండ్ నడుస్తుంది. ఇన్స్టా, యూట్యూబ్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది. నాకు కూడా అనిపించింది నా పిక్స్ ఎలా చేసుకోవాలి గిబ్లీ కానీ చాలా సర్చింగ్ తర్వాత నేను ఒక యాప్లో చేసుకున్నాను. అది ఎలాగో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ముందుగా మన సెల్లులో ప్లే స్టోర్ నుంచి చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఆస్క్ ఎనీథింగ్ దాని కింద మనకు ప్లస్ మార్క్ ఉంటుంది. అక్కడ ప్రెస్ చేస్తే మనం ఏ నార్మల్ పిక్ని గిబ్లీ చేసుకోవాలనుకుంటున్నాము ఆ పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ సెలెక్షన్ తర్వాత దాని కింద ఆస్క్ ఎనీథింగ్ అని ఉంటుంది. అక్కడ మనం క్రియేట్ దిస్ పిక్ గిబ్లీ ఆర్ట్ అనేసి టైప్ చేసుకోవాలి. గిబ్లీ ఆర్ట్ అని టైప్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రెస్ చేస్తే యారో మార్క్ పైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇలా ప్రాసెస్ వచ్చింది. నేను నెక్స్ట్ వేరే పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత వేరే పిక్ చేసుకొని యాస్టీస్ అలాగే క్రియేట్ దిస్ పిక్ గిబ్లీ ఆర్ట్ అనేసి టైప్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది. నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఇప్పుడు ట్రెండ్ అయింది కదా గిబ్లీ ఆర్ట్. ఇందులో గిబ్లీనే కాకోకుండా 3D యానిమేషన్ పిక్స్ కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని ఈ ప్రాసెస్కి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని పడింది కదా, 1 or 2-3 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఇలా అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాసెస్. క్రియేట్ ఇమేజ్ మెనీ టేక్ ఏ మూమెంట్ అని వస్తుంది కదా, ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ నాకు ఒక క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా అయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న పిక్ అంతా రెడీ అయిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు దాని కింద 2 మార్క్స్ పడతాయి, సేవ్ అని ఉంటుంది. ఆ సేవ్ అనేది మనం ప్రెస్ చేస్తే మన గ్యాలరీకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇక్కడ వేరే చేసింది మీకు చూపిస్తున్నాను. ఇలా వస్తాయి అన్నమాట. ఇది నా పిక్, ఇలా చేశాను. దీని తర్వాత ఇలా డౌన్లోడ్ అని చేసుకోవాలి.